నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. న్యూజిలాండ్లో ఘనంగా కొత్త సంవత్సర వేడుకలు. ఆక్లాండ్లో అంబరానంటిన సంబురాలు. న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన ఆస్ట్రేలియా. కాంతులీనుతున్న సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ ఒపేరా హౌస్. రైతు బంధు, రుణమాఫీ ఎప్పుడు అమలు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్న హరీష్ రావు. వచ్చే నెల 3న భిక్షటన, 7న మహాధర్న. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆటో వాలాల పోరుబాట. ఇక బులెటిన్లో అప్డేట్ చూస్తే, న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది న్యూజిలాండ్. రాజధాని ఆక్లాండ్లో కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. అద్భుతమైన ఫైర్ వర్క్స్, హోరెత్తించే మ్యూజిక్తో కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు ప్రజలు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. విద్యుత్ దీపాలతో సిడ్నీ బ్రిడ్జ్ మిరుమిట్లు గొలుపుతోంది.
చట్టపరిధి దాటకుండా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని అన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. సిటీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తామని చెప్పారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశామని చెప్పారు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే 100కు డయల్ చేయాలని సిపి మహంతి సూచించారు. సెలబ్రేషన్స్ ఉంటాయి టు వెల్కమ్ ద న్యూ ఇయర్. మన సైబరాబాద్ పరిధిలో కూడా చాలా ప్లేసెస్లో people will be celebrating. New Year is definitely a cause for celebration for people, and andaru you want everybody to celebrate and celebrate it in a very safe manner for everybody. And chattam paridilo celebrate cheyadam, that is very important, so that evarki kuda inconvenience kalagadu and andarki oka manchi atmosphere kuda avutadi, so that people come smoothly, celebrate the event and go home safely. So coming to traffic point of view, because that's the most important thing, people will be moving from one place to other. So dan kosam certain closures, road closures, konni flyovers closures, konni route restrictions avanni pettadam jarigindi. Major flyovers and ORR, PVNR will be closed. ORR will be closed only for light vehicles, goods vehicles and other such commercial vehicles will be allowed to ply. People airport elna valki vala ticket gani boarding pass gani chupiste, they will be allowed to go on ORR. Timings will be from restrictions will be from 10 to 5, 10 o'clock at night to 5 in the morning. So this will be one some of the restrictions on roads. Adi kakunta multiple places throughout the commissionerate lo traffic police will be putting drunken driving checks and other traffic violations kosam checks, so that we see that people do not cause danger to others on the roads. మేము ఇది కూడా ఫర్ సమ్ పీపుల్ మైట్ థింక్ దట్ కొన్ని స్టంట్స్ చేయడం, హై స్పీడ్లో డ్రైవ్ చేయడం ర్యాష్గా, అవన్నీ కూడా ఎవరైనా చేస్తే వీ విల్ బి టేకింగ్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ దట్. హూఎవర్ ఈవెంట్స్కి పర్మిషన్స్ అడిగారు వాళ్ళకి కండిషన్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. ఇనఫ్ కెమెరాస్ పెట్టాలి ఈవెంట్ అంతా కవర్ అయ్యేటట్టు, సో దట్ ఎవరైనా అక్కడ ఇన్అప్రోప్రియేట్ ఇంప్రాపర్ బిహేవియర్ చేస్తే కానీ, ఏమైనా ఇలాంటి పెడ్లింగ్ ఆఫ్ అబ్నాక్షియస్ సబ్స్టెన్సెస్ ఏమైనా చేస్తే కానీ తెలుస్తుంది, అండ్ వీ కెన్ రెస్పాండ్ టు దట్. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయితే ప్లీజ్ డోంట్ హెజిటేట్ టు డయల్ 100. వీ విల్ ట్రై టు రెస్పాండ్ యాజ్ ఎక్స్పెడిషియస్లీ యాజ్ పాసిబుల్ దానికోసం. అండ్ ఏమైనా ఇబ్బంది అయితే డూ కాంటాక్ట్ అస్, సో విల్ బీ అవైలబుల్ ఫర్ ఎనీ హెల్ప్. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి భాగ్యనగరం రెడీ అయింది. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ ధూమ్ధామ్గా పార్టీ చేయడానికి సిటిజన్లు సిద్ధమయ్యారు. పార్టీ ఎంత గ్రాండ్గా అయినా చేసుకోండి, కానీ రూల్స్ దాటితే మాత్రం చర్యలు తప్పవంటున్నారు పోలీసులు. లా అండ్ ఆర్డర్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా సెలబ్రేషన్స్ చేసుకోవాలని నగర ప్రజలకు సూచించారు. థర్టీ నైట్ సెలబ్రేషన్స్ కి హైదరాబాద్ సిటీ సిద్ధమైంది. 2023కి గుడ్ బై చెప్పడానికి నగరవాసులు రెడీ అయ్యారు. గట్టి దావత్ చేసుకోవడానికి ఆల్రెడీ ప్రిపరేషన్స్ మొదలయ్యాయి. అటు పోలీసులు కూడా స్ట్రిక్ట్ గానే రూల్స్ పెట్టారు. లా అండ్ ఆర్డర్ ని పటిష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పబ్లిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ నగర పోలీసులు ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ ఈవెంట్స్ ను అర్ధరాత్రి 1 గంట వరకు ముగించాలని పబ్ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు నిబంధనలు పెట్టారు. అరగంట ముందు నుంచే పబ్లిక్ ని బయటకు పంపేయాలని ఆర్గనైజర్స్ కి సూచించారు. ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్లతో పాటు డ్రగ్స్ వినియోగం పైన పోలీసులు నిఘా పెట్టారు. పబ్బులు, రెస్టారెంట్లలో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. ప్రతి ఈవెంట్ పై, పబ్ రెస్టారెంట్లపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు.
పబ్లో జరిగే యాక్టివిటీస్ అన్నింటికీ ఆయా ఆర్గనైజర్లే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. పబ్, రెస్టారెంట్, ఫామ్ హౌస్లలో డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు తప్పవని సిపి వార్నింగ్ ఇచ్చారు. ఈవెంట్ నిర్వాహకులు కెపాసిటీకి మించి పాసులు ఇచ్చి లా అండ్ ఆర్డర్, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించవద్దని పోలీసులు హెచ్చరించారు. ఈవెంట్స్ జరిగే ప్లేస్, పబ్స్ ఎంట్రీ ఎగ్జిట్ వద్ద ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ పార్టీస్ వద్ద సెక్యూరిటీ ఉంచాలని ఆదేశించారు. పార్టీలో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అర్ధరాత్రులు భారీ శబ్దాలతో డీజేలు సౌండ్ పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. పార్టీలో లిక్కర్ ఈవెంట్లకు మైనర్లకు అనుమతి లేదని తెలిపారు పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతో పాటు అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు సిటీలోని అన్ని ఫ్లైఓవర్లు బంద్ చేస్తామని పోలీసులు తెలిపారు. రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తామన్నారు. సెలబ్రేషన్స్ పేరుతో రోడ్లపై తిరుగుతూ న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. ఇక న్యూ ఇయర్ వేడుకల వేళ డ్రగ్స్ దందాపై ప్రత్యేక దృష్టి పెట్టారు హైదరాబాద్ పోలీసులు. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి అమ్ముతున్న 2 విద్యార్థులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 100 గ్రాముల ఎండిఎంతో పాటు 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా బ్రౌన్ షుగర్ ను పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఢిల్లీ, పంజాబ్ నుంచి డ్రగ్స్ ను తీసుకువచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నట్లు గుర్తించారు. జల్సాలకు అలవాటు పడి డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు పట్టుబడ్డ విద్యార్థులు. రాష్ట్ర ప్రభుత్వ తీరును మాజీ మంత్రి హరీష్ రావు ఎండగట్టారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే దాటవేత, ఎగవేత అన్నట్లుగా ఉందని చురుకలంటించారు. 100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు. మార్చి 17తో 100 రోజులు పూర్తవుతాయని గుర్తు చేశారు. రైతు బంధు ఇంకా రాలేదని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్లోపే 6 గ్యారంటీల్లోని 13 హామీలు అమలు చేయాలన్నారు. డిసెంబర్ 9 నాడే రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఆసరా పెన్షన్ల పెంపు, 200 యూనిట్లలోపు విద్యుత్ బకాయిల మాఫీ అమలు చేస్తామని రేవంత్ ఎన్నికల సభల్లో హామీలిచ్చారని గుర్తు చేశారు. డిసెంబర్ 9 గడిచిపోయినా అవి అమలు కాలేదని, ప్రజల్లో ఆందోళనలో ఉన్నారని చెప్పారు. అసెంబ్లీలో శ్వేతపత్రాలు ఇచ్చిన వారికి రైతు బంధు డబ్బులపై ప్రతిరోజు ప్రెస్ నోట్ ఇవ్వడంలో ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. గ్యారంటీలు ఇచ్చినప్పుడు బడ్జెట్ గురించి కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదా అని నిలదీశారు. గ్యారంటీలపై ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అవమానం జరుగుతుందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ ఉల్లంఘించలేదని తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలకు తమ వ్యూహాలు తమకు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో చిట్చాట్లో అనేక అంశాల గురించి ప్రస్తావించారు.
కేసీఆర్ తెలంగాణలో 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టి ఉంటే బాగుండేది. ఫేక్ ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టేవారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఓ నెటిజన్ అభిప్రాయం ఇది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఈ కామెంట్ బాగా ఆకట్టుకుంది. రిజల్ట్ తర్వాత తనకు అందిన ఫీడ్బ్యాక్లో ఈ కామెంట్ చాలా ఆసక్తికరంగా ఉందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ వ్యక్తి అభిప్రాయంతో కొంతవరకు ఏకీభవిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణలో 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టి ఉంటే బాగుండేది. ఫేక్ ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేవారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఓ నెటిజన్ అభిప్రాయం ఇది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఈ కామెంట్ బాగా ఆకట్టుకుంది. రిజల్ట్ తర్వాత తనకు అందిన ఫీడ్బ్యాక్లో ఈ కామెంట్ చాలా ఆసక్తికరంగా ఉందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ వ్యక్తి అభిప్రాయంతో కొంతవరకు ఏకీభవిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరో 6గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు ఎంజీఎంలో 25 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా చిన్నపిల్లల వార్డులో 4 చిన్నారులకు, కోవిడ్ ప్రత్యేక వార్డులో మరో 3కి చికిత్స అందిస్తున్నారు. మిగతా వాళ్లకు హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. నిన్న, ఇవాళ ల్యాబ్కు పంపిన 12 శాంపిల్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ ఏడాది పుత్తడి మెరిసింది. బంగారం ధర ఆల్ టైమ్ హై రికార్డు నమోదు చేసింది. అటు బంగారంపై పెట్టుబడులు 13% రాబడులను అందించాయి. మదుపర్ల ఇంట పసిడి ఆకాంతులు విరజిమ్మాయి. ఇతర పొదుపు పథకాల్ని మించి ఇన్వెస్టర్లకు పుద్ని ప్రత్యామ్నాయంగా నిలిచింది. ఈ ఏడాది బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపర్ల పంట పండింది. 2023లో పసిడి ధరలు ఏకంగా 13% ఎగిశాయి. సురక్షిత పెట్టుబడి సాధనాలుగా పేరున్న ఫిక్స్డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ప్రభుత్వ భరోసా గల ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలను మించి గోల్డ్ రిటర్న్స్ ఉండడం గమనార్హం. అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం, అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక అనిశ్చిత పరిస్థితులు, ఫెడ్ రిజర్వ్, ద్రవ్య విధానం నడుమ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది తీవ్ర ఒడిదుడుకులకు లోనైన విషయం తెలిసిందే. దీంతో మదుపరులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లించారు. ఈ పరిణామాలే మార్కెట్లో పసిడి రాబడులను మరింత పెంచాయి. ఈ ఏడాది 24 క్యారెట్ తులం బంగారం మునుపెన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ హై రికార్డ్ స్థాయిని తాకుతూ 64,460 రూపాయలు పలికింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ వంటి ప్రధాన సూచీలు పంచిన ప్రతిఫలాలు సైతం దాదాపుగా వెలవెలబోయే పరిస్థితే నెలకొన్నది. నిజానికి దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ నవంబర్, డిసెంబర్ నెలల్లోనే పరుగులు పెట్టాయి. వచ్చే ఏడాది వడ్డీ రేట్ల కోతలపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇస్తున్న సంకేతాలే ఇందుకు కారణం. అందువల్లే ఈక్విటీ ఇన్వెస్టర్లకు ఈసారి చెప్పుకోదగ్గ లాభాలు వచ్చిపడ్డాయి. లేకపోతే టాప్ ప్లేస్ రిటర్న్స్ జాబితాలో బంగారంపై పెట్టుబడి లేనని మెజారిటీ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు గ్లోబల్ మార్కెట్లోనూ ఔన్స్ పుత్తడి విలువ ఏకంగా $2,148 చేరడం విశేషం. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది 800 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇది కూడా గోల్డ్ మార్కెట్కు కలిసొచ్చింది. ఇక ఈ ఏడాది అక్షయ తృతీయ, ధన త్రయోదశి, ఇతరత్రా పండుగల్లో బంగారం అమ్మకాలు సైతం ఆశాజనకంగా సాగాయి. (2024లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు ఏకంగా
67,000ను తాకవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది దూకుడు వచ్చే ఏడాది కూడా కొనసాగదలదన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ సైతం మదుపర్లు తమ పోర్ట్ఫోలియోలో బంగారానికి 10 నుంచి 15% పెట్టుబడుల్ని కేటాయించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఏడాది గోల్డ్ లోన్స్ కు కూడా విపరీతమైన డిమాండ్ ఉండవచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరికొందరైతే తులం 72,000కు వెళ్లవచ్చని అంచనా వేస్తూ ఉండడం గమనార్హం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.